ఉన్నవాడు ఎప్పుడు తండ్రికి మొరపెడతా ఉంటాడు. షారామారియా, ఆయన ఆత్మ ఉన్నవాడు, దేవుని యొక్క ఆత్మ, తండ్రి ఆత్మకి ఎప్పుడు నిత్యము కుమారుడు తండ్రికి పొగడుతూ ఉంటాడు, ఆరాధిస్తుంటాడు, గణపరుస్తుంటాడు, మహిమపరుస్తుంటాడు. నిత్యము మొర పెడుతూనే ఉంటది. పైకి బాగా కనిపించదు, హృదయంలో నుంచి కన్నీరు గారుతుంటది. దేవునికి కనిపించదు. ఆ ఆత్మ పొంది మొర పెడుతుంటాడే, వాడికి తెలుసు. ఆ మొర ఆలకిస్తుంటాడే తండ్రి, ఆయనకి మాత్రమే తెలుసు. ఇంకొక మధ్యలో నర్ర మాతడికి ఎవరికి తెలియదు. ఆ మొర ఉండాలి. ఊరిని సరిపోయినా ఆయన వారం అంటే, ఆయన కుమారులు అంటే సరిపోయిందా, ఆయన పిల్లలు అంటే సరిపోయిందా? చాలదు. అది అవునా కాదా రుజువు చేసుకోవాలి దేవుని కాడ. మనం అంతకని రుజువు చేసుకుంటే కదా యెహోవాయే దేవుడని తెలుసుకుంటాం. ఈ చెప్పిందే కరెక్టు. హల్లెలూయా.